ఈ వెంటాడి గెలిస్తేనే ఇప్పుడు ఇరాన్కి రక్షణ, లేకపోతే ఖమేనీకి కూడా రక్షణ లేనట్టు ఇరాన్లోనండి. రైట్. అందరూ అనుకుంటారు పాకిస్తాన్ టార్గెట్ భారత్ అని చెప్పేసి. ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్ అమెరికా కూడా అంట. ఎందుకంటే రహస్యంగా ఒక అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణిని ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తయారు చేసింది అని చెప్పి అమెరికా నిఘా సంస్థే ఒక కనిపెట్టింది, ఒక అంచనాకు వచ్చింది. ఏంటి ట్రంప్ ఊరుకుంటాడా? అమెరికాని టార్గెట్ చేయడం వెనుక పాకిస్తాన్ వ్యూహం ఏంటి? అవునండి, ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ నుంచి అమెరికా వెళ్ళాలి అంటే సుమారు 12,000 నుండి 13,000 కిలోమీటర్లు వెళ్ళే ఒక ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని తయారు చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర చూసుకుంటే సుమారు 3,000, 5,000, సుమారు మ్యాక్సిమం 5,000 గౌరీ అని, అబ్దాలి అని, బాబర్ అని ఇలా కొన్ని క్షిపణులు ఉంటాయి అన్నమాట, నాసర్ అని. ఈ క్షిపణులన్నీ సుమారు 4,000, 3,500 అంటే ఇండియా అంతా దాని పరిధిలోకి రావడం. అసలు పాకిస్తాన్ టార్గెట్ ఇండియా, ఓకే, ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఈ పరిధులు చూస్తే, ఈ క్షిపణులు చూస్తే తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ చాలా సీక్రెట్గా ఒక న్యూక్లియర్ మిసైల్, ఒక అణు క్షిపణి అమెరికాను తాకేదాకా తయారు చేయడం అని ఒక లక్ష్యంగా ఎందుకు పెట్టుకుంది? అసలు అమెరికాని ఎందుకు టార్గెట్ చేయాలి? పాకిస్తాన్ ఎప్పుడు అమెరికా మీద డిపెండ్ అయి ఉంటుంది కాదంటే చాలా పెద్ద కారణాలు కొన్ని ఉన్నాయండి. ఆ కారణాలు ఏంటంటే అమెరికా అనేది ఎవరినైనా అటాక్ చేస్తుంది ఈ మధ్యలో. ఇది అమెరికాకి దూరం అయిపోయింది పాకిస్తాన్, చైనాకి దగ్గరైంది. కానీ ఒకవేళ అమెరికా పాకిస్తాన్ మీద ఏ సందర్భంలో ఏ విధంగానైనా అటాక్ చేస్తే తనకు రక్షణ చైనా వస్తుందా అంటే రాదు, చైనా రాదు. ఇలా హ్యాండ్ ఇచ్చేస్తే నేను ఏమవ్వాలి? అమెరికా నన్ను అటాక్ చేస్తా. ఒకసారి చెప్తారు జార్జ్ డబ్ల్యూ బుష్ 2001 నవంబరు ఈ WTC మీద అటాక్ తర్వాత, బిన్ లాడెన్ అటాక్ చేసిన తర్వాత వార్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అని ఒకటి ప్రకటించి దానికి పాకిస్తాన్ ముషర్రాఫ్ని సపోర్ట్ చేయమని అడుగుతారు అప్పుడు 2001లో. ఒకవేళ పాకిస్తాన్ ఏంటంటే ఆ బిన్ లాడెన్ తలదాచుకునేదే పాకిస్తాన్లో, కానీ అమెరికాకి తల ఒగ్గి పాకిస్తాన్ అమెరికాకి సపోర్ట్ చేసి ఇంటర్నేషనల్ టెర్రరిజంలో బిన్ లాడెన్ అందరూ సంహరించడానికి ఉపయోగపడింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ని గద్దె దించడానికి ఉపయోగపడింది పాకిస్తాన్. అంటే అప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఒకటి అంటారన్నమాట ముషర్రాఫ్ని, నువ్వు మాకు కోఆపరేట్ చేయకపోతే యూ విల్ బ్యాక్ టు ద రాకెరా, రాతి యుగం పంపేస్తాను, అణుదాడి చేస్తానంటాడు. ఆ దెబ్బతో భయపడి ముషర్రాఫ్ తను పోషించిన టెర్రరిస్టులు తానే చంపుకుంటూ వర్క్ చేస్తాడనమాట. అంటే ఏంటి, అమెరికాకి చాలా దారుణంగా ఉంటుంది. అమెరికా అటాక్ చేస్తే ఇరాన్ పరిస్థితి మనం చూసాం, అంత ఉంటుంది. అంటే అమెరికా కొంతమంది అటాక్ చేయదు. ఎవరు ఇప్పుడు నార్త్ కొరియా మీద అటాక్ చేయదు కిమ్ జాంగ్ ఉన్, ఎందుకంటే ఆడి దగ్గర లాస్ ఏంజల్స్ని కొట్టే మిసైల్స్ ఉన్నాయి, అమెరికాని కొట్టేవి అణుక్షిపణలు, కాబట్టి అటాక్ చేయదు. పాకిస్తాన్ కూడా ఇదే రూట్. అంటే పాకిస్తాన్ ఒకవేళ అమెరికా అటాక్ చేస్తే అమెరికా చేరగలిగే న్యూక్లియర్ మిసైల్ ఉంటే నాకు రక్షణ ఉంటుంది అనేది ఒకటి డిసైడ్ అయింది. అది ఒక కారణం. రెండో కారణం ఏంటి, అమెరికా అటాక్ చేస్తే చైనా సపోర్ట్ చెయ్యదు, కాబట్టి చైనాకి హ్యాండ్ ఇచ్చేస్తే మనం రక్షించుకోవాలి కదా, తనకు తానే రక్షించుకోగలగాలనే నెపంతో రెండోది వెళ్తుంది. ఇక మూడో రీజన్ ఏంటంటే ఇస్లామిక్ దేశాల్లో నాకు తిరుగులేదు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళే మిసైల్ తయారు చేస్తున్నా చూసుకోండి అని చెప్పుకోవడం ఇస్లామిక్ వరల్డ్లో, అదొకటి. తర్వాత నాలుగోది ఏంటంటే ఇండియా ఇక్కడ సూర్య మిసైల్, Agri-6 మిసైల్ ద్వారా 12,000 కిలోమీటర్లు ప్రపంచంలో భూమి మీద ఏ పాయింట్నైనా కొట్టే క్షిపణి తయారు చేస్తుంది మెరుగుతో. చూడండి, ఇండియా తయారు చేసినట్టు నేను కూడా తయారు చేసిన గొప్పలకు పోవాలన్నమాట. అందుకు నాలుగో కారణం చెప్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇలాంటి టెక్నాలజీ తయారు చేసి అమ్ముకోవడం. పాకిస్తాన్ చేసేది ఏంటంటే నార్త్ కొరియాకి అన్ని దేశాలకి క్షిపణి టెక్నాలజీని అమ్ముకుంటుంది అనమాట. అది కూడా దొంగతనంగా తెచ్చుకున్నది, మళ్ళీ దొంగతనంగా అమ్మేది, దీంతో డబ్బులు సంపాదించడం, లేకపోతే దానికి ఉండదనమాట. ఇది ఐదవ కారణం. తర్వాత గొప్పకపోవడం. ప్రజల దగ్గర ఇదిగోండి చూడండి మేము ఏం తయారు చేసామో, మనం మీకు తిండి లేదు కానీ మేమైతే మిసైల్ తయారు చేస్తున్నాం ఏదో ఒకటి చెప్పుకోవాలి కానీ, ఇది ఒక కారణం. ఈ కారణాలతో పాకిస్తాన్ అమెరికాని కొట్టగలిగే, చూడండి అమెరికాను కొట్టగలిగే క్షిపణి మా దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఇండియా దగ్గర సూర్య Agri-6 కాదు, చైనా దగ్గర డాంగ్ఫెంగ్ 7 కాదు, అక్కడ సాతాన్ RS ఆ మిసైల్సే కాదు, ఫ్రాన్స్ బ్రిటన్లే కాదు, మా దగ్గర నాకు ఉంది, ప్రపంచంలో ఒక గొప్ప మిలిటరీ దేశంలో నేను ఒకటి కూడి లేకపోయినా అని పాకిస్తాన్ చెప్పుకోవడానికి ఈ అణుక్షిపణి తయారు చేస్తుందని. కానీ ఇక్కడ ట్రంప్కి ఈ విషయం తెలిసింది, ట్రంప్ ఊరుకోడు. జో బైడెనే గత సంవత్సరం డిసెంబర్లోనే ఆంక్షలు విధించడం జరిగింది, ఇది పాకిస్తాన్ మిసైల్ కాంప్లెక్స్ మీద, కొన్ని ప్రైవేట్ సంస్థల మీద. ఇప్పుడు ట్రంప్కి ఈ విషయం తెలిసింది, ట్రంప్ ఊరుకునే వ్యక్తి కాదు, మొత్తం ఆ టెక్నాలజీ అంతా నాశనం చేసి పాకిస్తాన్ నాశనం చేసేదాకా ట్రంప్ ఊరుకునే రకం కాదు. అసీం మునీర్ మీట్ అయిన ఈ విషయం ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇది తర్వాత పాకిస్తాన్ భరతం పట్టడంలో మాత్రం ట్రంప్ అయితే వెనక్కి తగ్గడని మనకు తెలుస్తుంది. ఇక ఫైనల్గా ట్రంప్ విధించిన